ప్రభువారు అన్నారు, యోహాను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, నీళ్లతో బాప్తిసం ఇచ్చాను. అంటే నీళ్లతో బాప్తిసం ఇచ్చాను అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో యాజకులు గొర్రె పిల్లలను కానీ, మేక పిల్లను కానీ, కోడెదూడను కానీ, పావురములు కానీ, గొవ్వలను కానీ వధించినప్పుడు ఆ రక్తమును పళ్ళెములో సేకరించి ఆ రక్తమును ఏం చేసేవారంట? వారి మీద ప్రోక్షించేవారు. యెహోవా నీ పాపమునకు పరిహారం కలుగజేయునుగాక. ఏంటో ఆ రక్తమును వారి మీద ప్రోక్షించేవారు. ఇప్పుడు బాప్తిసం కూడాను వారు ఏమనుకున్నారంట? ఇలాగునే బాప్తిసం ఇవ్వాలి కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీకు బాప్తిసం ఇస్తున్నాము అని చెప్పేసి ఏం ప్రోక్షించారు? అక్కడ పాత నిబంధనలు రక్తం ప్రోక్షించారు, ఇక్కడ నూతన నిబంధనలు ఏం చేశారండి? ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళను ప్రోక్షించారు. ఇదే మీకు బాప్తిసం అని చెప్పారు. కానీ యేసు ప్రభు వారు బాప్తిస్మము ఎక్కడ తీసుకున్నాడు? ఏమండి? చర్చిలో తీసుకున్నాడా? లేకపోతే పాస్టర్ గారి ఇంట్లో తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు బాప్తిసం? యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. యోర్దాను నదిలో ఆయన బాప్తిసం తీసుకున్నాడు అంటే నీళ్లు చిలకరించారా, నీళ్లు పోసారా, లేకపోతే నీళ్ళలో ఆయన ముంచబడ్డా? నీళ్లు ప్రోక్షించాలంటే నదిలోకి వెళ్ళాల్సిన అవసరము లేదు, చర్చిలో తీసుకోవచ్చు కదా. ఒక గ్లాసు నీళ్ళు కూడా అవసరం లేదు, ఒక సగం గ్లాస్ కంటే తక్కువే చాలు కదా. కానీ బాప్తిసం కోసం ఆయన యోర్దాను నదిలోనికి వెళ్ళాడు. అంటే బాప్తిసం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము, ఉదక స్నానము. ఈ నీళ్ళలో మనం ముంచబడుట ద్వారా ఏ అనుభవంలోకి వెళ్తున్నామంటే మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన అనుభవంలోనికి వెళ్తున్నామో ఆ నీళ్ళలో నుంచి తిరిగి లేస్తున్నామంటే ఆయన పునరుద్ధాన అనుభవంలోనికి మనము తిరిగి వచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం అండి. ఇందుకు సాదృశ్యముగా మనం బాప్తిసం పొందాలి. పాత నిబంధనలో మన పితరులందరూ కూడా మోషేను బట్టి వారు సముద్రములోను మేఘములోను బాప్తిసం పొందారు. సముద్రములో బాప్తిసం అంటే వారు సముద్రములో పడి వచ్చేటప్పుడంట కుడివైపున ఎడమవైపున నీళ్లు గోడబడి ఉన్నాయి, పైన ఏముందంటండి? మేఘస్తంభం ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? నీళ్లలో నుండి, సముద్రములో నుండి వస్తున్నట్టుగా సాదృశ్యముగా వారు సముద్రములో బాప్తిసం పొందారు. పేతురు గారు అంటారు, నోవహు దినములలో వారు ఆ ఓడలో బాప్తిసం పొందారు, రక్షణ పొందారు. ఎలాగో ఓడలో రక్షణ పొందారు అంటే ఆ ఓడ ఎక్కడ ఉందా అంటే ఇప్పుడు నీళ్ళ మీద ఉంది. జాగ్రత్తగా వినండి, ఓడ ఎక్కడ ఉందండి? నీళ్ల మీద ఉంది. ఇప్పుడు ఓడ పైన ఏముంది? నీళ్లు ధారాపాతంగా పడతా ఉన్నాయి. ఓడ పైన నీళ్ళు ఉన్నాయి, ఓడ కుడివైపు నీళ్ళు ఉన్నాయి, ఓడ ఎడమవైపు నీళ్ళు ఉన్నాయి, ఓడ కింద నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఓడ కానీ ఓడలో ఉన్నవారు కానీ అందరూ ఎక్కడున్నట్లు కనబడుతున్నారంటే నీళ్ళలో ఉన్నట్టు కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి సంబంధమైన సాదృశ్యమైన ఈ బాప్తిస్మం, నీటిలో ముంచబడి పొందే బాప్తిస్మము మనము వాక్యానుసారముగా తీసుకోవలసిన బాప్తిస్మం. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది దేనికోసమో బాప్తిస్మం తీసుకుంటున్నారు, పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకుంటున్నారు. కానీ అది పరలోకం చేర్చే బాప్తిస్మమేనా? ఆలోచన చేయండి. నిజమైన మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది మనము బాప్తిస్మం తీసుకోవాలి. సంఘంలో చేర్చబడ్డ కోసం ఆ సంఘంలో చేర్చబడితేనంట అక్కడ అవి ఇస్తారంట, ఇవి ఇస్తారంట అని కొంతమంది సంఘంలో చేరుతున్నారు. అందుకని చేరాలంటే ఏం చేయాలంటే బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందాలంటే మారు మనసు పొందకుండానే వారు ఏం చేస్తున్నారండి? బాప్తిస్మం పొందారు. ఆదిమ సంఘములో కాన్స్టాంటైన్ చక్రవర్తి అనే ఆయన యేసు ప్రభు వారిని నమ్ముకున్నాడు. ఆ నమ్ముకున్నప్పుడు ఆయన తల్లి, ఆయన కుటుంబం అంతా కూడా బాప్తిస్మం పొందారు. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, నేను బాప్తిస్మం పొందాను, నా తల్లి బాప్తిస్మం పొందింది, నా భార్య బాప్తిస్మం పొందింది, నా కుటుంబం అంతా బాప్తిస్మం పొందారు, మా కుటుంబం అంతా రక్షణ పొందాం కాబట్టి నా రాజ్యం అంతా కూడా రక్షణ పొందాలి. అందుకని రాజుగారు ఒక శాసనం చేశాడు, నా రాజ్యంలో ఉన్న వారందరూ కూడా బాప్తిస్మం పొందాలి. రాజుగారు ఏం చెప్పాడు? అందరూ బాప్తిస్మం పొందాలి అనగానే అందరూ కూడా పొలోమని వచ్చేసి ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. అంటే మారు మనసు పొందారా? పొందలేదా? పొందినా కానీ పొందకపోయినా కానీ అందరూ బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చి చేరిపోయారు. మరి వీళ్ళందరూ పరలోకానికి ఎత్తబడేవారేనా? సిద్ధపాటు కలిగి ఉన్నవారేనా? జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున మనం నీటి బాప్తిసం పొంది తరువాత మనము పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం యోహాను మీకు నీళ్లతో
బాప్తిసం ఇచ్చాను, కానీ పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు మేడగది మీద ఉన్న వారందరూ కూడా ఇంచుమించు 120 మంది సహోదరులు, అలాగనే సహోదరులు కొంతమంది ఉన్నారు, తల్లులు కొంతమంది ఉన్నారు. అందరూ కూడా కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, కనిపెట్టుకున్నారు. ప్రభువా, మీ వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చిన ఆయన. ఇదిగో మీ రక్తంతో మమ్మల్ని కడిగా ప్రభువా, ఇప్పుడు మీ ఆత్మతో మమ్మలను అభిషేకించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవుని పరిశుద్ధాత్మ ఆ పెంతెకొస్తు పండుగ దినమున వారందరి మీదకి అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్టుగా, అంటే పరలోకం నుండి ఏమొచ్చిందంటండి? అగ్ని వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసయ్య మీదకి ఏమొచ్చింది? పావురాకారములాగా పరిశుద్ధాత్మ వచ్చాడు. కానీ సంఘం మీదకి ఎలా వచ్చాడు? అగ్నిలాగా సంఘము మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆ సాదృశ్యముగా అగ్ని వారి మీదకి వచ్చి నాలుకలుగా విభాగింపబడినట్టుగా అందరి మీదకి అగ్ని దిగి రావడంతో అందరూ కూడా కూర్చున్నవారు కూర్చున్నట్టు ఉండలేదు, నిలబడిన వారు నిలబడినట్టుగా ఉండలేదు. కానీ వారి నాలుకలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఆ నాలుకలు, వారి ఆ స్తుతులు, ఆ మాటలు అన్నీ కూడా మారిపోయినాయి. వారి శరీరము, వారి ఆత్మ, వారి జీవము అంతా కూడాను ఒక మార్పు, ఒక నూతనమైనటువంటి అనుభవంలోకి వచ్చేసి వారందరూ దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నారంటే అన్య భాషలతో స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది? దేవుని వాక్యంలో శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ ద్వారానే. ఎంతమంది అక్కడ భాషలు మాట్లాడుతున్నారంటే మగవాళ్ళే 120 మంది ఉన్నారు, ఇంకా ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీరందరూ మేడగదిలో ఉన్నారు, కింద రూమ్లో కాదంట, పై రూమ్లో ఉన్నారు. ఆ పెద్ద అంటే అంతమంది పెట్టిన మేడగది అంటే దాదాపు మన మందిరం అంతా ఉండాలిగా, ఎంతన్నా ఉండాలి కదండి ఆ మేడగది. అందరూ మాట్లాడుతుంటేనంట చుట్టుప్రక్కల ఉన్నవారు అందరూ కూడా దాదాపు 11 దేశాల నుంచి వచ్చారంట. వారందరూ కూడాను ఈ మాటలు వినగానే పరుగులుగా వచ్చేసారంట. అందరూ కలవరపడ్డారంట. ఎట్లా మాట్లాడుతున్నారు ఏంది వీళ్ళు? భాషలతో మాట్లాడేవారు ఎలా మాట్లాడతారో విన్నారా? ఏమండి, ఆరాధన చేసే టైంలో ఆత్మ పరవశులమై మనం ఆరాధించేటప్పుడు అన్య భాషలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ కృప మనకు దయచేస్తూ ఉన్నారు. ప్రజలందరూ వచ్చారంట, వారు వింటున్నారంట. వీరు ఎందుకని ఈ భాషలో మాట్లాడుతున్నారు? ఏ భాష మాట్లాడుతున్నారంటే వీరు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో వారు మాట్లాడే భాష ఇక్కడ ఈ యూదులు, ఇక్కడ ఈ హెబ్రీయులు, ఈ మేడగది మీద ఈ యెరూషలేములో ఉన్నవారు ఆ భాష మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కాల, మా దేశంలో మాట్లాడే భాష ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, అక్కడ ఎన్ని దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారంటండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఎన్ని దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారంట అక్కడ? పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసపోతోమియా, యూదయ, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారందరూ వచ్చారంట. వారందరూ ఆ భాష ఇక్కడ వింటున్నారు. ఐగుప్తు భాష ఎక్కడ వింటున్నారంటండి? మేడగదిలో వింటున్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా. అంటే మనం భాషలతో మాట్లాడుతున్నామంటే, మనందరూ కూడా భాషలతో మాట్లాడుతున్నాము అంటే ఏ భాష మాట్లాడుతున్నామంటే ఒకవేళ అది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ప్రజలు మాట్లాడే భాష. దేవునికి మహిమ కలుగును గాక. బాబెలు గోపురమును కట్టే సమయంలో దేవుడంట ఈ భాషలను తారుమారు చేశాడంట. అందరూ అప్పటిదాకా ఒకే భాష మాట్లాడేవారంట. ప్రపంచమంతా ఒకే భాష. ఎందుకని? అందరూ ఒకే తల్లిదండ్రుల బిడ్డలు కాబట్టి, ఆదామవ్వల సంతానం కాబట్టి అందరూ ఒకే భాష మాట్లాడుతూ ఉంటే బాబెలు గోపురం కట్టే చోట అనుకున్నారంట, మనము ఆకాశమును అంటున్నంత గోపురమును కట్టి గొప్ప పేరు సంపాదించుకుందాం. ఏం కావాలంటండి వీళ్ళకి? ఏ పేరు కావాలంట? గొప్ప పేరు కావాలా, మంచి పేరు కావాలా? మీకు మంచి పేరు కావాలా, గొప్ప పేరు కావాలా?
ఏమండి, మీకు మంచి పేరు కావాలా, గొప్ప పేరు కావాలా? మాకు మంచి పేరు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతారా? చేతులు ఎత్తండి అమ్మా. మీకు మంచి పేరు కావాలని కోరుకున్న వాళ్ళు చేయెత్తండి. దేవుడు మీ చేతులు చూస్తాడు, మీ చేతులు మీ దేవుడు చూస్తాడు. మీరు సగం ఉంచితే మీకు సగం వేస్తాడు. మీరు నిటారుగా 90 degrees అయితే మీకు నిండారుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు గొప్ప పేరు కావాలని వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు గొప్ప పేరు కావాలని వాళ్ళు చేతులు ఎత్తారా? ఒక ఆయన షుగర్ వచ్చి ఆ షుగర్ ప్రభావంతో ఈ భుజం అంట పైకి లేవనెత్తలేంటండి. మీకు తెలుసా, షుగరు వచ్చిన తర్వాత శరీరంలో కొన్ని అవయవాల మీద దాని ప్రభావం కనపడుతూ ఉంటుంది. కంటి చూపు తగ్గుతూ ఉంటుంది, అలాగే నరాలకి స్పర్శ తగ్గుతూ ఉంటుంది, అలాగనే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది, బీపీ పెరుగుతూ ఉంటుంది. ఈ షుగర్ వచ్చిన తర్వాత అన్ని అవయవాలపైన, కిడ్నీస్ పైన, లంగ్స్ పైన, బ్రెయిన్ పైన, ప్రతి హార్ట్ పైన, ప్రతి అవయవం పైన ఆ ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. ఈ భుజం అంట పైకి లేవనెత్తకుండా అది ఆగిపోయింది. డాక్టర్ గారు పరీక్ష చేసి నా చెయ్యి పైకి ఎత్తడంటే రావట్లేదండి అంటే, ఇది ఫ్రోజన్ షోల్డర్, ఇది పైకి రాకపోవడానికి నీకున్న షుగరే కారణం, దాన్ని అదుపులో పెట్టుకో, కంట్రోల్ చేసుకో, షుగర్ నార్మల్గా ఉండాలి అని చెప్పేసి చెప్పారంట. ఆయన చాలా బాధపడ్డాడు. అమ్మా వింటున్నారా? డాక్టర్ గారు చెప్పిన మాట విని చాలా బాధపడి, ప్రభువా నువ్వే నన్ను బాగు చేయాలి నాయనా అని చర్చికి వచ్చి కూర్చున్నాడంట. చర్చిలో, ప్రభువా నువ్వే నన్ను బాగు చేయి ప్రభువా, చేయి పైకి లేవట్లేదు నాయనా, అందరూ చేతులెత్తి ఆరాధన చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, నా ప్రార్థన ఆలకించి నా చేయి కూడా పైకి లేకపోయా అని ప్రార్థన చేసుకుంటున్నా అంట. నాలాంటి పాస్టర్ గారు ఏమన్నా అంటే, 2 చేతుల ఆకాశమందున్న దేవుని పెట్టి స్తోత్రాలు చెల్లించండి అన్నాడు గట్టిగా. అందరు చేతులు ఎత్తున్నారు, ఈయన చేయొచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు రాని చెయ్యి అప్పుడు నార్మల్గా వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు పూర్ణ హృదయంతో స్తుతించాలండి. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే అంటే నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు, నీ మనసు ఎలా ఉందో చూస్తాడు, నీ విశ్వాసం ఎలా ఉందో చూస్తాడు, నీ ఆరాధన ఎలా ఉందో చూస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, మనము ఈ లేఖన భాగంలో గమనించినట్లయితే ఏ అంశం వచ్చాక మనం మేడగదిలో అన్య భాషలతో వారందరూ మాట్లాడుతున్నారు కదా. అన్య భాషలతో వారు మాట్లాడే సమయంలో ప్రపంచంలో ఏదో ఒక భాష మనం మాట్లాడుతాం. అందరూ వచ్చారంట, 11 దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఈ భాషలు ఏంటంటే వారు అనుకున్నారంట, వీరేదో కొత్త మద్యముతో నిండి ఉన్నారు, కొత్త మందు ఆగారా, ఇది ఏదో కొత్త మందు ఆగారు అందుకని ఇట్లా కేకలేస్తున్నారు అని కొంతమంది అనుకున్నారంట. కొంతమంది ఏమో వీరు మా భాషతోనే మాట్లాడుతున్నారు అని కొంతమంది అనుకున్నారంట. అంటే ఆత్మతో నింపబడిన తర్వాత దేవుడు మనకి ఏ కృపావరం ఇస్తున్నాడంటే భాషలు మాట్లాడే కృపావరం. అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా 9 కృపావరాలు దేవుడు ఏదో ఒకటి తప్పనిసరిగా మనకు ఇస్తాడు. అయితే మొట్టమొదట మనకు బయటికి కనపడేది ఏంటంటే భాషలు మాట్లాడే వరం. దేవునికి స్తోత్రం అండి. ఆయన మన నాలుకను తాకినప్పుడు మనం స్తుతిస్తూ ఉండగానే మనం తెలుగులో మన మాతృభాషలో, నీ మాతృభాష ఏదైనా సరే నీవు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ భాష కాకుండా నూతనమైన భాష, అన్య భాష దేవుడు మనకు దయచేశాడు. ఒకవేళ ఆ భాషలతో మనం మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం చదవండి దయచేసి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. రెండవ వచనం చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచు ఉన్నాడు. దేవునితో. భాషతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నారంటండి? అంటే నీకు తెలిసినా తెలియకపోయినా జాగ్రత్త వినండి, మనకు తెలిసినా తెలియకపోయినా భాషలతో మాట్లాడేవారు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుచు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెంతెకొస్తు దినమున వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడి దేవుని నామాన్ని ఘనపరిచారు. ఆ 14వ అధ్యాయంలోనే
మనం మరి కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడింది అంటే, పౌలు గారు సాక్ష్యం చెప్పాడండి. పౌలు గారు ఏమన్నాయంటే, మనము భాషతో మాట్లాడితే 4వ వచనంలో తనకే క్షేమాభివృద్ధి కలుగజేసు. నువ్వు భాషతో మాట్లాడితే ఏం చేసుకుంటున్నావు అంటే నీకు క్షేమాభివృద్ధిని కలుగజేసుకుంటున్నావు. అలాగనే 13వ వచనం చూద్దాం. 13వ వచనం, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్ప శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును. దేవునికి స్తోత్రం చేద్దామండి. 2 చేతులెత్తి ఆకాశమందున దేవునికి స్తోత్రాలు చేద్దామా. హల్లెలూయా. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను. కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ నేను ప్రార్థన చేసేదను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందా అంటే మనము అన్య భాషలతో ప్రార్థన చేస్తాం. అన్య భాషతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో దేంట్లో ప్రార్థన చేస్తున్నామంట? ఆత్మలో ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఏమండి? ఎడతెగని ప్రార్థన. ఏమండి? ప్రార్థన వేరు, ఎడతెగని ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరు. అలాగని ఎడతెగని ప్రార్థన, మెలకువగలిగిన ప్రార్థన, విసుగక నిత్యము చేసే ప్రార్థన, అలాగనే కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. వీటన్నిటికంటే ఇంకా ఉత్తమమైనది ఏదా అంటే ఆత్మలో ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్దామా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో గమనించినట్లయితే అక్కడ అటువలే ఆత్మ మనకు మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నీటి బాప్తీసం పొందిన తర్వాత 1986వ సంవత్సరంలో నేను నీటి బాప్తీసం పొందాను. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసం కోసం నేను కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. దాదాపు నేను 86వ సంవత్సరం 87వ సంవత్సరంన్నర కాలము కనిపెట్టుకొని ప్రార్థన చేశాను. నేను పరిశుద్ధాత్మతో సంవత్సరంన్నర దాకా నింపబడలా. నేను ప్రభువుని అడిగా, ప్రభువా నన్ను ఇంకా బాగుగా నువ్వు శుద్ధీకరించి నన్ను ఆత్మతో నింపు ప్రభువా. ఒకవేళ నేను ఎందువలన ఆత్మతో నింపబడలేకపోతున్నానో నా బలహీనతలు నాకు తెలియజే ప్రభువా. నేను నీతో ఒప్పుకొని సమాధాన పడతాను. నా పాపములన్నీ బాగుగా కడిగివేసి నన్ను పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒక రోజున 88వ సంవత్సరం జనవరి నెల 10వ తారీఖున ఆల్ నైట్ ప్రార్థన జరుగుతూ ఉన్న టైంలో ఆల్ నైట్ ప్రార్థనకి నేను వచ్చా. ఆల్ నైట్ ప్రార్థనలో నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ఎప్పుడు దాకా ప్రార్థన చేశామంటే 12 గంటల దాకా మొదటి సెషన్ జరిగింది. 11 గంటలకి మొదటి సెషను ముగించడం జరిగింది. 12 గంటలకల్లా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. అప్పుడు మొదటి సెషన్ 12 గంటలకు ముగిసింది. ఒక టీ బ్రేక్ ఇచ్చారు. మరలా అర్ధగంటలో ప్రార్థన స్టార్ట్ చేశారు. సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది. ఆ సెకండ్ సెషన్ కూడా నేను ఉన్నాను. రాత్రి సెకండ్ సెషన్లో ఉన్నవారు స్తోత్రం చెప్తారా? రాత్రి సెకండ్ సెషన్లో ఉన్నవారు స్తోత్రం చెప్తారా? ఓ మై గాడ్. గిద్యోనుతో కూడా 32,000 మంది యుద్ధానికి బయలుదేరారంట. దేవుడు అన్నాడు, ఈ 32,000 మంది సమర్పణ కలిగిన వారు కాదు గిద్యోను, మంది ఎక్కువ మజ్జిగ పలసన, యుద్ధం అంటే భయంగా ఉంది అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పాయా అన్నాడు. ఒకటే మాట. దేనికి వెళ్తున్నారు వాళ్ళు?
పిక్నిక్ కాదు, దేనికి వెళ్తున్నారండి? యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధం అంటే భయంగా ఉంది అని ఎవరైతే అనుకుంటారో యూ క్యాన్ గో అన్నాడు, అంతే. టీ దగ్గర సంపూర్ణ సంతోషంగా వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 32,000 మందిలో 22,000 మంది హాయ్ బాయ్ అని వెళ్ళిపోయారు. యుద్ధంలో ఉండల. ఎంతమంది ఉన్నారంట? 10,000 మంది మాత్రమే ఉన్నారు. మనం జయించాలంటే మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధంలో పాల్గొనకుండగానే విజయం వస్తుందా? పరీక్ష రాయకుండగానే పాస్ అవుతామా? ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మీ సమర్పణ ఏ స్థాయిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోమని హెచ్చరిస్తున్నాను. ప్రభు కోసం మీ సమయం ఎంత ఇస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కంటే కూడా ముఖ్యమైన పనులు మీకుంటే నాకు తెలియదు, కానీ నాకు మాత్రం లేవు. నేను కూడా డ్యూటీకి వెళ్ళాను. పగలంతా కూడాను నేను పని చేసుకుని వచ్చాను. పౌలు గారు ఎలాగున గుడారాలు పనిచేశాడో నేను అట్టాగనే ఒక ఉద్యోగం చేస్తా ఉన్నా. నా కుటుంబం, నేను దేవుడు నాకు ఇచ్చే జీతం మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నాం. మందిరంలో వచ్చే ఒక పైసా కూడా ఖర్చు మేము మా కుటుంబం కోసం వాడుకోవట్లా. మా దశమ భాగం దేవునికి ఇస్తున్నాం. మిగిలిన డబ్బులు దేవుని పరిచర్య కోసం మేము అది కొలత లేకుండా లెక్క చూసుకోకుండా ఇచ్చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను అలసిపోలేదా? నేను డ్యూటీకి వెళ్ళి రాలేదా? మళ్ళీ ఆదివారం మీరు ఏ టైంకి వచ్చినా రాకపోయినా మీకు సరిపోయిద్దేమో, కానీ నేను వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాలి. మీరు వచ్చి కూర్చొని నిద్రపోయినా సరిపోద్దేమో, కానీ నేను మాత్రం నిలబడి నోరు చించుకొని గొంతు చించుకొని వాక్యం చెప్పాలి. నాకంటే ఎక్కువ బాధ్యతలు మీకు ఉన్నాయా? భారాలు మీకు ఎక్కువ ఉన్నాయా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకంటే నేను వయసులో చాలామంది కంటే పెద్దవాడిని ఇక్కడ ఉన్నాను. మీకంటే కాంప్లికేషన్స్ నాకు ఉన్నాయి, మీకంటే ఇబ్బందులు నాకు ఉన్నాయి. కానీ రాత్రి 12 గంటల వరకు నేను ఉన్నాను. ఆ రాత్రి పూట నేను 12 గంటలు అయిపోయిన తర్వాత 1 గంట ఆ టైంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ కొద్దిమంది ఉన్నారు, జాగ్రత్తగా గమనించండి. కొద్దిమంది ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా దేవుని పరిశుద్ధాత్మ నా మీదికి బలముగా దిగి రావటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు నేను ఉపవాసం ఉన్నాను. చెప్తున్నానండి, మీరు అభిషేకించబడటానికి నేను పొందిన సాక్ష్యం చెబుతున్నా. ఆ రోజు నేను ఉపవాసం ఉన్నా. నీ ఉద్యోగం ఏదైనా, నీ వ్యాపారం ఏదైనా, మీ చేతి పని ఏదైనా, మీ కుటుంబ సమస్యలు ఏదైనా, మీ అవసరాలు ఏదైనా సరే మనము దేవుని దీవెన పొందాలి అంటే వాటన్నిటిని కూడాను జయించి దేవుని మందిరంలో మనం ఉండాలి, సంఘములో మనం ఉండాలి. 120 మంది ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేసుకోలేరా? పేతురు గారికి ఇల్లు లేదా? ఆయన సొంత ఇల్లు ఉంది, అత్తగారి ఇల్లు ఉంది. ఏమండి, అందరినీ ప్రభు ఏం చెప్పాడంటే మీరు కనిపెట్టుకోనండి, యెరూషలేములోనే ఉండి కనిపెట్టుకోండి. అందరు కలిసి ప్రార్థన చేశారు. పెంతెకొస్తు దినమున అందరిపైన దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. నా జీవితంలో ఆ పెంతెకొస్తు దినము 1988వ సంవత్సరం జనవరి నెల 10వ తారీఖున ప్రభు నాకు అనుగ్రహించి దీవించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు నన్ను భాషలు మాట్లాడే కృపావరముతో దీవించాడు. నేను స్తుతిస్తూ ఉండగా నోరు దేవా స్తోత్రం 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 అంటూ ఉండగా తెలియకుండా అన్య భాషలు వచ్చేసినాయి. సంఘంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అన్య భాషలతో దేవుడు నన్ను ఆశీర్వదించి ఆయన ఆ కృపావరంతో నింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి
రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థన నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యం ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు అర్పణలు మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.